వయనాడ్ లోక్సభ స్థానాన్ని వదులుకుంటారని రాహుల్ గాంధీ ప్రకటించడంతో కాంగ్రెస్, భాజపా పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తున్న విషయాన్ని దాచిపెట్టి రాహుల్ గాంధీ వయనాడ్ ఓటర్లను మోసం చేశారని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విమర్శించారు. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లోని వడోదరా స్థానాన్ని విడిచిపెట్టి అక్కడి ఓటర్లను మోసం చేయలేదా అని కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. వయనాడ్ ఓటర్లకు రాహుల్ గాంధీ అన్యాయం చేశారని ఆయనపై పోటీ చేసి ఓడిన సిపిఐ అభ్యర్థి అన్ని రాజా విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్తో పాటు ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి పోటీ చేసి 2 చోట్ల గెలుపొందారు. నిబంధనల ప్రకారం ఒక స్థానం నుంచే ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉండటంతో ఆయన వయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు. అక్కడి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్, భాజపా మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. వయనాడ్ స్థానం వదులుకొని రాహుల్ గాంధీ అక్కడి ఓటర్లను నమ్మక ద్రోహం చేశారని భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విమర్శించారు. దేశంలో ఎక్కడి నుంచైనా పోటీ చేసే హక్కు ప్రియాంక గాంధీకి ఉందన్న ఆయన, కానీ రాహుల్ గాంధీ నిర్ణయం వల్ల ఇప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తున్న విషయాన్ని దాచిపెట్టి వయనాడ్ ఓటర్లను రాహుల్ మోసం చేశారని రాజీవ్ చంద్రశేఖర్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ తన నిర్ణయంతో వయనాడ్ ఓటర్లకు అన్యాయం చేశారని ఆయనపై పోటీ చేసిన సిపిఐ నాయకురాలు అన్ని రాజా విమర్శించారు. రాయ్బరేలీ నుంచి కూడా పోటీ చేస్తాను అన్న విషయాన్ని రాహుల్ ముందే ఓటర్లకు చెప్పి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. Priyanka Gandhi has the right to contest from anywhere in the country, but there are many questions that arise from this decision of the Congress. He hid from them. He completely kept hidden from them the fact that he was also going to contest in Raebareli. He deceived them, and today, after they have in good faith supported him and given him one more chance to do something for the people, he is basically washing his hands and saying, look, I am going to Raebareli. Tata, bye-bye. It's a betrayal of the people of Wayanad. At that point of time also I was pointed it out that for a political morality, to keep that political morality, Rahul Gandhi should have informed the Wayanad constituency voters, because they have given him a huge majority and he did not inform this. That's an injustice to the voters of Wayanad. అటు కాంగ్రెస్ కూడా భాజపాపై ఎదురుదాడికి దిగింది. 2014 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ వడోదరా స్థానాన్ని వదులుకొని అక్కడి ఓటర్లను మోసం చేయలేదా అని కాంగ్రెస్ ప్రశ్నించింది. వయనాడ్ను గెలుచుకునేది ప్రియాంక గాంధీనేనని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఎక్స్ లో ఫోటో షేర్ చేశారు. కేరళ ప్రజల తరపున గలమెత్తేందుకు ప్రియాంక పార్లమెంటుకు వెళ్లనున్నారని, ఇకపై ఇద్దరు గాంధీలు పోరాటానికి సిద్ధమయ్యారని సచిన్ పైలట్ పేర్కొన్నారు. ప్రియాంక రాకపై స్థానిక మహిళా ఓటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారన్న ఆయన, రాహుల్ ఇక్కడ లేరనే భావనను ఆమె భర్తీ చేయగలరని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల 2వ విడతలో భాగంగా కేరళలోని వయనాడ్లో పోలింగ్ పూర్తయిన తర్వాతే రాయ్బరేలీ నుంచి రాహుల్ బరిలో ఉంటారనే విషయాన్ని కాంగ్రెస్ ప్రకటించడం గమనార్హం.